అమ్మా కావ్య, ఇన్నాళ్ళు ఇంతటి బాధని మోస్తూ నీ బిడ్డ కాని బిడ్డని ప్రేమగా చూస్తూ మా సంతోషం కోసం ఇంత గుండె నిబ్బరంగా ఎలా ఉన్నావమ్మా? కావ్య, నువ్వొక బిడ్డకి జన్మనిచ్చిన తల్లివి మాత్రమే కాదు, పరాయి బిడ్డని కడుపులో పెట్టి చూసుకుంటున్న దేవతవి నువ్వు అంటూ ఇందిరాదేవి అంటుంది. ఇన్నాళ్ళు నువ్వు చేసేది నిజమని గ్రహించలేక నువ్వు ఒక మూర్ఖురాలువని నానా మాటలు అన్నాం, నన్ను క్షమించమ్మా అంటూ అపర్ణ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అత్తయ్య, ఇవన్నీ ఇప్పుడెందుకు, అన్నీ అవే సర్దుకుంటాయి అంటూ కావ్య నచ్చ చెబుతుంది. నన్ను కూడా క్షమించమ్మా, మంచేదో చెడేదో తెలియక మిమ్మల్ని నిందించాను అంటూ ధాన్యం దండం పెడుతుంది. ఇప్పుడు కావాల్సింది నిజాలు అబద్ధాలు కాదు, పాప ఆరోగ్యం ఆయుష్. ముందు పాపకి ఆపరేషన్ జరగాలి, అప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది అని అంటుంది కావ్య. ఇక మరోవైపు ఇంట్లో జరిగిన విషయాన్ని తన తల్లికి రుద్రానికి కాల్ చేసి చెప్తుంది రేఖ. ఇక్కడ తన పెట్టిన నిప్పు వల్ల ఇంట్లో మొత్తం బగ్గుమంటుందని రుద్రాని ఆశగా అడుగుతుంది. ఏంటి బగ్గుమనేది? నువ్వు ధాన్యాన్ని ఎగదోసి ఇంట్లో కుంపటి పెట్టాలనుకున్నావు, కానీ ఆ రాజ్ కావ్య ఫ్యామిలీకి అసలు నిజం చెప్పేశారు. ఆ మినిస్టరే పిల్లల్ని మార్చేశాడని క్లియర్గా చెప్పేశారు. దాంతో కావ్యపై అందరూ సానుభూతి చూపిస్తూ దండాలు పెడుతున్నారు. ఇక రేపో ఎప్పుడో తన బిడ్డను కూడా తెచ్చేసుకుని అందరూ హ్యాపీగా ఉంటారు. రాజ్ ఆ కావ్యతో రొమాన్స్ చేస్తాడు. నేను పాయిజన్ తాగి చచ్చిపోతా అంటూ రేఖ చెప్తుంది. ఓసే పిచ్చి మొహమా, నేనుండగా అది జరగదే అంటూ రుద్రాని రేఖను నచ్చ చెబుతూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే దుగ్గిరాల ఫ్యామిలీ మాత్రం హాస్పిటల్కి వెళ్తారు. ఏవండి, ఈ పాపకి ఏం కాదు కదా, ఇంత చిన్న వయసులో దీనికి ఎంత కష్టం వచ్చిందో, అంత పెద్ద ఆపరేషన్ అంటే ఇది తట్టుకుంటుందా అంటూ కావ్య తలడిల్లిపోతుంది. నువ్వేం బాధపడకు కళావతి, ఖచ్చితంగా ఈ పాప కోలుకుంటుంది, ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అని రాజు ధైర్యం చెప్తాడు. ఇంతలో డాక్టర్ రాగానే కావ్య నుంచి ఇందిరాదేవి వరకు అందరూ అల్లాడిపోతూ ఎలాగైనా పాపని కాపాడాలంటూ డాక్టర్ని వేడుకుంటారు. మీరేం కంగారు పడకండి, ఈ పాపను రక్షించే బాధ్యత నాది అంటూ డాక్టర్ మాట్లాడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.